గీతా మధురిమలు సగుణ ఈశ్వరుని సగుణాలు. కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయం అయిన అక్షర బ్రహ్మయోగంలో థాట్ ఫ్లోకి భిన్నంగా సగుణ ఈశ్వర ఉపాసన చేసిన వ్యక్తి ఎలా మరణిస్తాడు, అతను బ్రహ్మలోకానికి ఎలా వెళ్తాడు, అక్కడ ఎలా క్రమముక్తి పొందుతాడు, అవన్నీ వివరించుకు వస్తున్నాడు. సగుణ ఈశ్వర ఉపాసన చేస్తే సగుణ ఈశ్వర సగుణాలు తెలియాలి, ఆ గుణాల మీద ఉపాసన చేస్తాడు. అందువల్ల ఒక శ్లోకంలో మనకి ఆ గుణాలను వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అది చూద్దాం. 8వ అధ్యాయంలో 9వ శ్లోకం. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య దాతారనుచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ శ్లోకంలో నిష్కామ ఉపాసకుడు మరణ సమయంలో తలుచుకున్న ఈశ్వరుని గుణాలను వర్ణిస్తున్నాడు. ఈశ్వర కళ్యాణ విశేషాలు చూస్తాం. ఏమిటవి? ఒక్కొక్క పదము ఒక్కొక్క గుణాన్ని వర్ణిస్తుంది. అలా 8 గుణాలు వర్ణించబడ్డాయి. అవి కవిం పురాణం అనుశాసితారం అనో అనీయాంసం సర్వస్య దాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. దీన్ని బట్టి నిష్కామ ఉపాసకుడు శాస్త్రాలను అధ్యయనం చేయాలి అని తెలుస్తోంది. లేకపోతే అతనికి ఈశ్వర గుణాలు తెలియవు. కవిం, కవి అంటే కవి కాదు, కవి అంటే సమష్టి బుద్ధి కలిగిన వాడు, సర్వజ్ఞుడు. పురాణం అతి ప్రాచీనమైన వాడు, ఆది లేనివాడు. తాను అందరి యొక్క సృష్టికర్త కానీ తనకి పుట్టుక లేదు. పురాణం అంటే మనం నేర్చుకునే పురాణాలు కాదు, ప్రాచీనం అనే అర్థం. అనుశాసితారం అంటే కర్మఫల దాత. అనోరణీయాంశం సూక్ష్మమైన అణువు కన్నా సూక్ష్మమైన వాడు, అంటే ఇంద్రియ అగోచరం. శబ్దస్పర్శ రూప రసగంధాలకు అందనివాడు. దీన్ని బట్టి మనం భగవంతునికి ఆపాదిస్తున్న సగుణ రూపం భగవంతునికి ప్రతీక మాత్రమే. సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మకు, నిరాకార అనంతానికి, నిరాకార శాంతికి, నిరాకార భద్రతకు చిహ్నం. శాంతి, భద్రత, ఆనందం, పూర్ణత్వం మనం కోరుకుంటాం. అవి నిరాకార లక్షణాలు. వాటికి సాకార బ్రహ్మను ప్రతీకగా తీసుకుంటాం. అందువల్ల అనోరణీయాంశం అంటే నిర్గుణ బ్రహ్మ. సర్వస్య ధాతారం అంటే అందరికీ అధిష్టాన దేవత, సర్వాధారం. అలలకు సముద్రం ఆధారం. అలలు సముద్రంలో పుట్టి సముద్రంలో స్థితి పొంది మళ్ళీ సముద్రంలోనే లయమవుతాయి. అదేవిధంగా భగవంతుడు విశ్వాధారం. అచింత్య రూపం మన మనసుకు లేదా ఆలోచనలకు అందనివాడు. మనసుకు ఎందుకు అందడు? 2 కారణాలు చెప్పవచ్చు. ఒకటి, మనసు గుణాలు ఉన్న వస్తువుని మాత్రమే చూడగలదు. నిర్గుణ బ్రహ్మ గుణాతీతుడు కాబట్టి మనసు తెలుసుకోలేదు. ఎంత గొప్ప కారు అయినా సముద్రంలో వెళ్ళలేదు. అలాగే మనసు గుణాలు లేని రంగంలోకి వెళ్ళలేదు, దాని పరిధి దాటి వెళ్ళలేదు. 2, మనసు చూసేది ఆబ్జెక్టుని మాత్రమే. భగవంతుడు ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ అయిన నేనే. భగవంతుడి వల్లనే తక్కిన ఆబ్జెక్టులను చూడగలుగుతున్నాము. చూడలేని భగవంతునికి కొన్ని గుణాలను ఆపాదించి చూస్తున్నాం. నిర్గుణ బ్రహ్మను అర్థం చేసుకోలేని వారిని ఉపనిషత్తు మూఢాహ అంటుంది. అంటే మందబుద్ధి ఉన్న వారి కోసం ఉపనిషత్తు ఒక మెట్టు దిగి వచ్చి సగుణ బ్రహ్మను అందించింది. సగుణ బ్రహ్మ ద్వారా మనం నిర్గుణ బ్రహ్మను అర్థం చేసుకునే స్థాయికి ఎదగాలి. అచింత్య రూపం అంటే మనసుకి అందని వాడు. ఆదిత్యవర్ణం సూర్యుడంత ప్రకాశవంతుడు. సూర్యునిలాగా అందరినీ ప్రకాశింపచేయువాడు. సూర్యకాంతిలో అన్నీ ఎలా తెలుస్తున్నాయో అలా చైతన్య బ్రహ్మ వల్ల మనకు అన్నీ తెలుస్తున్నాయి. అందువల్ల ఆదిత్యవర్ణం అంటే స్వయం ప్రకాశ చైతన్య స్వరూపం. తమసః పరస్తాత్ చీకటి వల్ల చలించని వాడు. సూర్యునికి ఆత్మజ్యోతికి మధ్య సూక్ష్మ భేదం ఉంది. సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపచేయగలడు, కానీ చీకటిని ప్రకాశింపచేయలేడు. అంటే చీకటిని చీకటిగా చూపలేడు.
కానీ చైతన్యం సూర్యుని కన్నా గొప్ప జ్యోతి. ఎందుకు? చైతన్యం చీకటిని కూడా ప్రకాశింపచేయగలదు. చైతన్యం ద్వారా మీరున్న గది ప్రకాశవంతంగా ఉంటే ప్రకాశవంతంగా ఉంది అని తెలుస్తున్నది. చీకటి పడ్డాక గది కూడా చీకటిగా ఉంది అని తెలుస్తున్నది. అంటే చైతన్యం చీకటిని ప్రకాశింపజేయగలదు. కాబట్టి తమస పరస్తాత్ అంటే అంధకారాన్ని కూడా పారద్రోలుతాడు. అనుస్మరేత్ యహ. యహ అంటే నిష్కామ ఉపాసకుడు. అనుస్మరేత్ అంటే పదే పదే తలుచుకునేవాడు. అంటే జీవితాంతం తలుచుకుంటూ మరణకాలంలో కూడా తలుచుకునేవాడు అని అర్థం. సహ పరమం పురుషం యాతి. యహ అనుస్మరేత్ వరకు మాత్రమే ఉంది. అందువల్ల మనం ముందు శ్లోకం నుంచి సహ కలుపుకొని పరమం పురుషం యాతి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి చదివితే భగవంతుణ్ణి పదే పదే తలుచుకునే నిష్కామ ఉపాసకుడు మోక్షం పొందుతాడు. ఉపాసకుడు మోక్షం పొందుతాడు అంటే అది జీవన్ముక్తి కాదు, బ్రహ్మలోకంలో పొందే క్రమముక్తి అని అర్థం చేసుకోవాలి.